నీ బిడ్డ హెల్దీగా పెరుగుతున్నాడు. ఇందాక నువ్వు స్పృహలో లేవు, లేకపోతే నీకు చూపించేవాణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు, ఆకలితో ఉన్న పులి ఒక్కటే. టచ్ చేయాలని చూస్తే డెత్ ట్రాక్ ఎక్కాల్సి ఉంటుంది. నువ్వెవరి గురించి చెప్తున్నావో నాకు అర్థమైంది. అర్థం కావాలనే చెప్పాను విక్రమ్. సరే, ఇప్పుడు నేను నీ శత్రువునైతే కాదుగా వికాస్? నో, నువ్వు మారిపోయావు కదా, నా శత్రువు కాదులే. ఇంతకీ నువ్వు ఏ శత్రువుని చంపడానికి ఇక్కడికి వచ్చావో చెప్పనే లేదు. నువ్వు మారిపోకుండా పాత విక్రమే అయితే నా శత్రువుని చంపే డీల్ నీకే ఇచ్చేవాణ్ణి. సరే, అనుకోకుండా కలిసాం, సంతోషం. ఇక్కడే ఉంటున్నావా? ఈరోజు ఇక్కడ, రేపు ఇంకెక్కడో తెలీదు. బాయ్. విక్రమ్, నా కోసం వికాస్ వెతుకుతున్నాడు. అవునమ్మా, అందుకే లాస్ట్ మినిట్లో నాకు డౌట్ వచ్చి వికాస్ కంటే ముందుగా రూమ్లోకి వచ్చాను. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెంటనే వెళ్ళిపోవాలి. రామ్మా. Trying to reach is currently switched off or not reachable. If you are a listener, you can leave a voice SMS at just. నేను ఇంటికొస్తే రేణుకు నాతో మాట్లాడకుండా ఉండదు. సో సంథింగ్ ఈజ్ రాంగ్. విక్రమ్ తన అనుచరుడి చేతిలో దారుణంగా హత్య చేయబడ్డాడని పోలీస్ వర్గాలు నిర్ధారించాయి. ఆంటీకి విక్రమ్ చనిపోయాడన్న విషయం ఇంకా తెలీదు. తనకు తెలియనట్టుగానే ఈ విషయం ఉంచాలి. అనవసరంగా నేనిప్పుడు గుర్తు చేసి చెప్పడం ఎందుకు? ఈ ఫోటో చూస్తుంటే తను ఇంకా విక్రమ్ మీద ఆశలు పెట్టుకుని ఉందేమో. విక్రమ్ మనిషిగా మారతాడనుకుంటుందేమో. అమృత, అమ్మా అమృత, ఏంటంటే ఏదో కంగారులో ఉన్నట్టున్నారు, ఏమైంది? అదేనమ్మా, నేను మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని కలిసొస్తున్నాను. నేను మీ దగ్గరున్నట్టు చెప్పారా? చెప్పానమ్మా. పాపం తను కూడా నిన్ను తలుచుకుని చాలా బాధపడుతోంది. జాతక దోష నివారణ గురించి చెప్పగానే
చాలా సంతోషపడిందమ్మా. అంటే పెళ్లి గురించి కూడా మాట్లాడారా? మాట్లాడనమ్మా. నీతో సంతోషంగా కలిసి ఉండడమే కదమ్మా వాళ్ళకి కావలసింది. ఆంటీ, నేను ఇన్ని స్ట్రగుల్స్ పడ్డాను కదా. జీవితం గురించి అంతో ఇంతో క్లారిటీ వచ్చిందన్న కాన్ఫిడెన్స్ నాకుంది. కానీ నాన్న మారిపోయారన్న ఆనందంతో వచ్చాను. అంతా తలకిందులైంది. నా జీవిత ప్రయాణం మళ్లీ మొదటికొచ్చింది. అంతా వృధా అనిపిస్తుందా ఆంటీ? అలాంటి భయాలేవీ పెట్టుకోవద్దమ్మా. నీకు నేనున్నాను కదా. ఆంటీ, నా సమస్యని సాల్వ్ చేయడం కోసం మీరు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. వద్దంటే మొదటిసారి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మనిద్దరం ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని ఎలా హ్యాపీగా ఉండేవాళ్ళమో అలాగే ఉండిపోదాం ఆంటీ. ప్లీజ్. ఏవీ జరగదు. నేనేదో పెళ్లి చేసుకోమని చెప్పానని ఎక్కువగా ఆందోళన పడకు. ఇంతకీ అమ్మేం చెప్పిందంటే? నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే మీ అమ్మ సంతోషపడకుండా ఎలా ఉంటుంది? అన్నీ మాట్లాడాను. కాకపోతే నేను వెళ్లే సమయానికి మీ నాన్నగారు ఇంట్లో లేరు. ఇప్పుడే విక్రమ్ గురించి, తన జాతకం గురించి చెప్పాలి. అమ్మా అమృత, నువ్వేం టెన్షన్ పడకు. నేనున్నాను కదా. ఎలాగో అలా నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. అమ్మా అమృత, విక్రమ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అమ్మా? నాకు తెలీదాంటీ. ఇందాక ఆటోలో వస్తుంటే ఒక అబ్బాయి అచ్చం విక్రమ్లాగే ఉన్నాడమ్మా. దగ్గరకు వెళ్లి చూస్తే గాని కాదని పోల్చుకోలేకపోయాను. ఓ, అవునా ఆంటీ? వాడు నిన్ను బాగా బాధ పెట్టాడు కదమ్మా. ఇప్పుడవన్నీ ఎందుకులేనాంటీ? ఏం లేదమ్మా, వాడి గురించి ఆలోచిస్తూ మారిపోయి ఉంటాడని అనుకుంటున్నాను. మారిపోతే మంచిదే కదా. మీరు సంతోషంగా ఉంటారు కదా ఆంటీ. వాడు చిన్నప్పుడు బాగా చదివేవాడమ్మా. కాకపోతే అల్లరి చిల్లరగా ఎలా మారిపోయాడో నాకింతవరకు అర్థం కావడం లేదు. నేను పోలీసునవుతానమ్మా అనేవాడు. ఏంటో మాఫియా లీడర్ అయ్యాడు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మారిపోయింటాడు. ఎప్పుడో వదిలేసుకున్న కొడుకు గురించి పదే పదే గుర్తు చేసుకుని నాకు చెప్తున్నారేంటి? చూడమ్మా, ఒక మనిషి ప్రవర్తన, మాట్లాడే తీరు ఇవన్నీ చూసి మనం మంచివాడా చెడ్డవాడా అని ఒక అభిప్రాయానికొస్తాం. కాని జీవితాంతం అదే అభిప్రాయంతో ఉండాల్సిన అవసరం లేదు. చెడ్డవాణ్ణి చేసిన పరిస్థితులే మంచివాణ్ణి చేయొచ్చేమో. అలాంటప్పుడు మన మనసులో ఉన్న పాత అభిప్రాయాల్ని తీసేసి మళ్ళీ ఆ వ్యక్తిని కొత్తగా చూడాలి. మారిన మనిషిగా గౌరవం ఇవ్వకపోయినా మన అభిప్రాయాల్ని మార్చుకోవాలి. కాలానుగుణంగా మారడమే జీవితం. నేను కావాలని ఇంత చెప్తున్నాను. అమృత ఏమైనా అర్థం చేసుకుంటుందా? ఆంటీ, కిచెన్లో కొంచెం పనుంది, చూసొస్తాను. అయ్యో, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్తే ఏముంటుందో ఏమో.
ఇప్పుడే చెప్పాలి. కొడుకు చనిపోయాడనే విషయం నేను కాకపోతే ఆంటీకి ఇంకెవరు చెప్తారు? నిజం నాకెందుకు చెప్పలేదమ్మా అని నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పను? ఏ రోజు అబద్ధం చెప్పను నేను. ఆ ఆంటీ దగ్గర ఈ నిజాన్ని ఎలా దాచాలో అర్థం కావట్లేదు. నిజం చెప్పేస్తే జాతక దోషం పోవాలంటే విక్రమ్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేస్తే అమృత, ఆంటీ ఏంటమ్మా? ఆంటీ, ఇంటికొచ్చాక మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఏ విషయమమ్మా? చెప్పమ్మా. ఆంటీ, మీరు ధైర్యంగా ఉండాలి. పర్వాలేదు, చెప్పమ్మా. ఇందాకటి నుంచే మీరు మీ అబ్బాయి విక్రమ్ గురించి తలుచుకుంటున్నారు. మీ మనసులో విక్రమ్ గురించి మీరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు. విక్రమ్ మారుంటాడని మీరు ఎదురు చూస్తున్నారు. కానీ ఏమ్మా, వాడు మారలేదా? మళ్ళీ నీ జోలికొచ్చి నిన్ను బాధ పెట్టాడా? నా జోలికి రాలేదంటీ. మరి ఆంటీ, అది ఏంటమ్మా చెప్పడానికి భయపడుతున్నావు? మీ అబ్బాయి విక్రమ్ ఇక లేడా ఆంటీ? వీరబాబుని, అదే విక్రమ్ని తన దగ్గర పనిచేసే ఒక అనుచరుడు కాల్చి చంపేశాడు. విక్రమ్ మర్డర్ అయిన నెల రోజుల తర్వాత నేను పేపర్లో చూశాను. ఆంటీ, భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆంటీ, జీవితంలో మీరెన్నో ఒడిదుడుకులు చూసుంటారు. మీకు మెల్లగా ఈ విషయం చెప్దామనుకున్నాను. ఆంటీ, 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 సిస్టర్ 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 ఏంటి సార్? ఏమైంది సార్? టెస్ట్లన్నీ అయిపోయినాయి కదా, డిశ్చార్జ్ చేయండి. ప్లీజ్ సార్, మినిస్టర్ గారు టోటల్ బాడీ చెక్ చేసి డిశ్చార్జ్ చేయమన్నారని డాక్టర్ గారు చెప్తున్నారు. నేను టోటల్లీ హెల్దీగా ఉన్నాను. మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. సర్లేండి, నాకు ఇక్కడ బోరుగా ఉంది. ఏం చేయమంటారు సార్? కాసేపు బయటికి తీసుకెళ్ళండి. అలాగే సార్.
డాక్టర్ డాక్టర్ ఈవిని తీసుకెళ్లి ఐసీయూలో టెస్ట్ చేయండి. అన్ని రిపోర్ట్లు వచ్చాక నాకు ఇన్ఫర్మేషన్. అలాగే, ఇవ్వండి. డాక్టర్. ఓకేనా? ఓకే డాక్టర్. తీసుకెళ్ళండి. కమాన్ క్విక్. మీరు రిసెప్షన్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోండి. అలాగే. ఆపమ్మా, నన్ను పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళు, బయటకు వద్దు. అలాగే సార్. నిర్మలా, ఎన్ని సంవత్సరాలైందమ్మా నిన్ను చూసి. రమణ సాల్వా ఇక నా జోలికి రాడు. విక్రంబాయ్ పుణ్యమానే 40 లక్షలు నా అకౌంట్లో ఉన్నాయి. ఈ డబ్బంతా ఇప్పుడు ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి, ఎంజాయ్ చెయ్యాలి, కారు కొని షికారు చెయ్యాలి. ఇచ్చావులే పుచ్చిపోయిన వంకాయ సలహా. సరుకులు తెచ్చావా? కనిపించడం లేదా? తెచ్చాను. ఏం తెచ్చావు? నువ్వు లిస్టులో ఏ రాసావో అవే తెచ్చా. ఎంత అయింది? చూసుకో. ఏంట్రా అలా ఉన్నావు? నీ మీద కోపంగా ఉందన్నా. నా మీద ఎందుకు? ఎందుకంటే ఒకసారి రిచ్గా అన్ని అలవాటు చేసి సడన్ గా మళ్ళీ ఈ లైఫ్కి రమ్మంటే
ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించావా? కష్టమేంట్రా? మొన్నటి దాకా స్టార్ హోటల్లో టిఫిన్ చేసేవాళ్ళమా, బిర్యానీ తినేవాళ్ళమా, కార్లలో తిరిగే వాళ్ళమా? వేలికి ఉంగరాలు, మెల్లో గొలుసులు అవన్నీ ఏవి? నడమంత్రపు సిరి వచ్చిపోతే నీలాంటి వాడు ఇలానే ప్రవర్తిస్తాడ్రా లడ్డు. అవన్నీ నాకు తెలియవన్నా. అకౌంట్లో డబ్బులున్నాయి కదా, ఇన్ని రోజులు నీ వెంట కుక్కలా తిరిగాను. నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు. ఏంటి 1,00,000? కొట్టానంటే గోబ కుమ్మడిగాల పగులుద్ది. ఏమనుకుంటున్నావో? ఈ రోజు నుంచి మన లగ్జరీ లైఫ్ బంద్. అదే ఎందుకు? మంచిగా బతుకుదాం అనుకున్నాం కదా. 1,00,000 లేదు, గిక్ష లేదు. బ్యాంకులో ఉన్న 40 లక్షలతో బాగా ఆలోచించి ఏదైనా బిజినెస్ చేద్దాం. నాతో పాటు బిజినెస్లో నీకు పార్ట్నర్షిప్ ఇస్తాలే.